వెల్కమ్ టు అవర్ ఛానల్ రియల్ ఎస్టేట్ కింగ్ వన్. మీరు మా యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. ఇప్పుడు మనం చూస్తున్న G+1 ఇండిపెండెంట్ హౌస్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న G+1 బిల్డింగ్ అండి. ఇంటి ముందు వచ్చి 30 ఫీట్ రోడ్ అనమాట. చుట్టూ ఇళ్ల మధ్యలో ఉన్న G+1 బిల్డింగ్ అండి. ఇది మనకి సింగిల్ బెడ్రూమ్, కింద సింగిల్ బెడ్రూమ్, పైన సింగిల్ బెడ్రూమ్ అయితే వస్తుందండి. సేమ్ ఇప్పుడు కింద ఫ్లోర్ అయితే మనం చూస్తున్నాం అనమాట. కింద ఫ్లోరింగ్ మొత్తం వచ్చి మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు. బోర్ ఫెసిలిటీ అయితే ఉందండి. ఉత్తరం వైపు వచ్చి సొంది ఇచ్చారు. కామన్ బాత్రూమ్ కూడా ఉంది. మెయిన్ డోర్ వచ్చి టేక్ డోర్ అయితే ఇచ్చారండి. వర్క్స్ అయితే మొత్తం రెడీ చేసి మనకి హ్యాండ్ ఓవర్ అయితే చేస్తారు. సేమ్ ఇప్పుడు చూస్తున్న సేమ్ గ్రౌండ్ ఫ్లోర్ అలా ఉంది, పైన ఫస్ట్ ఫ్లోర్ కూడా అలాగే ఉండిద్దండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకు స్టార్టింగ్లోనే హాల్లోకి అయితే ఎంటర్ ఇచ్చామన్నమాట. మనకి లెఫ్ట్ సైడ్ వచ్చి కిచెన్ వ్యూ అయితే వచ్చింది. 66 గజాల్లో ఉన్న G+1 బిల్డింగ్ అనేది పెదపులపాక కరకట్ట వైపు అనమాట. ఇది యనమలకుదురు నుంచి పెదపులపాక వెళ్ళే కరకట్ట వైపు ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఉన్నాయండి. 66 గజాలు, 70 గజాలు ఇలా అయితే ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఉన్నాయన్నమాట. మనకి వీటి కాస్ట్ వచ్చి 42 lakhs, 44 lakhs, 40 lakhs ఇలా అయితే చెప్తున్నారు. ఇది వచ్చి హాల్ వ్యూ అనమాట. ఇప్పుడు ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చి మనకి 42 lakhs అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా చెప్తున్నారు. ఇది వచ్చి కామన్ బాత్రూమ్ అండి. హాల్లో నుంచి ఉత్తరం వైపు సందులోకి మనకి కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. చూస్తున్నారు కదా, కింద ఫ్లోరింగ్ మొత్తం వచ్చి మార్బుల్ ఫ్లోరింగ్ పాలిషింగ్ చేసి మనకి మొత్తం రెడీ చేసి కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారండి. ఇది వచ్చి బెడ్రూమ్ అనమాట. సీలింగ్ లైట్స్ కానీ సీలింగ్స్ కానీ చాలా అంటే చాలా బాగా డిజైన్ చేయించారండి. పూర్తి వివరాల కోసం తప్పకుండా మా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఇది వచ్చి కామన్ బాత్రూమ్ అనమాట. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.